అందరికీ నమస్తే. హైదరాబాద్లో ఒక బిల్డర్ ప్రాణాన్ని తీసుకోవడం కలకలం రేపింది. ఎందుకంటే హైదరాబాద్ నిండా బిల్డర్సే ఉంటారు. ఇల్లు కట్టడము, అమ్మడము, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ముత్యాల వేణుగోపాల్ రెడ్డి అనే ఒక రియల్టర్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రియల్టర్ మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. అసలు ఎందుకు ఆ పరిస్థితి దాపురించింది? ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లేకపోయినా ఏదో బిల్డింగ్లు కడదామని, అపార్ట్మెంట్లు కడదామని, వాటి మీద బతుకుదామని, నలుగురు ఉద్యోగాలు కల్పిద్దామని రకరకాల ఆశలతో వాళ్ళంతా ఉన్నారు. బట్ ఇక్కడ ఏం జరిగింది? నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ బామ్మడిది ఉన్నారు. మీ పేరు? నమస్తే అండి. మీ పేరు? భాస్కర్ రెడ్డి అండి. భాస్కర్. ఏమైంది అసలు? ఇది వేణుగోపాల్ రెడ్డి అనే మా బామర్ది గారు గత 10 మీ సిస్టర్ ఇచ్చిండ్రా? వాళ్ళ సిస్టర్ నేను చేసుకున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో అపార్ట్మెంట్స్ కడుతూ సేల్ చేస్తూ ఉన్నాడు. ఇన్ని రోజుల నుండి సవ్యంగా జరిగింది మార్కెట్ అనేది. గత 1 year నుంచి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్లో కట్టినప్పటి నుంచి సేల్ కాక, ప్రాపర్ వేలో సేల్ కాక, తీసుకున్న లోన్స్, బయట తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక మనస్తాపానికి గురై ఏం చేయని పరిస్థితిలో తను సూసైడ్ చేసుకోవడం జరిగిందండి. ఈ కారణాల వల్ల మెయిన్గా మార్కెట్ స్తబ్దుగా ఉండడం, కొనాలనుకున్న వాళ్ళు 1-2 సార్లు ఆలోచించడం, ధైర్యం చేసి ముందుకు రాకపోవడం. మార్కెట్ ఎక్కడ కడుతున్నారు అపార్ట్మెంట్? గుండ్లపోచంపల్లి. ఎక్స్పీరియన్స్ ఉందా రియల్ ఎస్టేట్లో? ఈ బిల్డర్స్ గత 10 సంవత్సరాల నుంచి ఇది 3వ ప్రాజెక్ట్ అండి. 3వ ప్రాజెక్టు ఇది. మనం ఇక్కడ ఉన్నది కూడా తన ఈ అపార్ట్మెంట్ కూడా తనే కన్స్ట్రక్షన్ చేశాడు. 3 BHK ఫ్లాట్స్ ఇవి. 3 BHK ఫ్లాట్స్ అండి ఇవి. దిగ్విజయంగా పూర్తి చేసి తన పార్ట్నర్స్తో కలిపి దిగ్విజయంగా పూర్తి చేసుకొని సేల్ చేశారు. ఇది అయిపోయింది అనుకునే తర్వాతనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. తన ఓపుతోనే చేశాడు. బట్ ఈ మార్కెట్ పరిస్థితులు గడ్డు కాలం ఉండడం వల్ల, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఏం చేయాలో పరిస్థితులు అర్థం కాక, నలుగురికి చెప్పుకోలేక తను మానసిక క్షోభకు గురై. ఎంత ప్రాజెక్ట్ అది? ఎంత వాల్యూ ప్రాజెక్ట్ అది? అది యాక్చువల్గా సేల్ చేస్తే ఒక్కొక్క ఫ్లాట్ 60 lakhs అండి. 60 into 10 6 crores. 6 crores. సో అది తను తీసుకున్న లోన్స్ నుంచి ప్రెజర్స్ అది జరగడం, తీసుకున్న వాళ్ళు వాళ్ళు సేల్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రాపర్గా టైంకి ఇవ్వకపోవడం. సో ఇవి జరిగిందండి. అంటే ఇప్పుడు కట్టడానికి అప్పులు తీర్చలేకనా, లేకపోతే కట్టిన ఫ్లాట్స్ అమ్ముడు పోకనా, లేకపోతే తక్కువ రేట్ అక్కడికే? ఏం జరిగింది? అంటే తను మెయిన్గా కొన్ని సేల్ కాకపోవడం, అంటే తనకి కట్టాలనుకున్న సేల్ అయిన వాటిని కూడా తను కట్టలేని స్థితిలో ఉన్నాడు. సేల్ చేసిన వాటిని కూడా ఆర్థిక పరంగా తెచ్చి పెడదామన్నా కూడా మార్కెట్ సరిగా లేకపోవడం, కాస్ట్ పెరగడం, ఇవన్నీ కలిసి తనకు ఏం చేయలేని స్థితిలో శోభకు గురై దీనికి. ఒక్కడే కడుతున్నారా? సోలో పార్ట్నర్షిప్ ఎవరు లేరండి. ఫస్ట్ నుంచి పార్ట్నర్స్ లేకుండా? ఫస్ట్ పార్ట్నర్స్ ఉన్నారు. 2 ప్రాజెక్ట్స్లో పార్ట్నర్స్ ఉన్నారు. బట్ ఈ ప్రాజెక్టు తను ఓన్గా స్టార్ట్ చేసుకున్నాడు. మంచిగా జరుగుతుంది కదా అనే ఒక కాన్ఫిడెన్స్తోని ముందుకెళ్దామనే కాన్ఫిడెన్స్తో చేయడం జరిగింది. బట్ కొన్ని స్తబ్దుగా మార్కెట్ ఉండడం. ఎన్నేళ్ళైంది స్టార్ట్ చేసే ప్రాజెక్టు? నియర్లీ 1 year అవుతుందండి. అమ్మిండ్రా ఏమన్నా ఫ్లాట్స్? కొన్ని అమ్మారు, ఇంకా కొన్ని ఉన్నాయండి. లాభానికి అమ్మిందా? లాభం అంటూ లేదు. ఎందుకు? అడిగే వాళ్ళు కూడా మార్కెట్ రేట్ కంటే ధైర్యం ఎవరు చేయట్లేదు కాబట్టి కొన్ని మార్కెట్ రేట్ కంటే తక్కువ ఇవ్వడం జరిగింది. అలా చేయడం వల్ల కూడా ఇతనికి నష్టం జరిగింది. అతను అనుకున్న ఎక్స్పెక్టేషన్ ప్రైస్ రాలేదు. ఆ ప్రైస్కి అమ్మినా కూడా ఇప్పుడు దాన్ని రొటేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు మీరు చెప్పిన గుండ్లపోచంపల్లి ఏరియాలో 60-70 లక్షలు మినిమం 52 స్టార్ట్ కదా? ఎందుకు అమ్మిండ్రు? 48, 45, 38 కూడా అమ్మిండు. ఎందుకు?
అంటే సేల్ కావాలి ఏదో ఒకటి. కొనుగోలు లేరు. కొనుగోలు లేరు, రొటేషన్ చేసుకోవడం. అది ఏ విధంగానైనా తీసేయాలి, ఏదో ఒకటి చేసైనా ఆ మార్కెట్ రేట్ కంటే తక్కువ అమ్మి ఇలా ఈ విధంగా కూడా నష్టపోవడం జరిగింది. తను ఎంత మీ బావ ఏజ్? 39 అండి. జస్ట్ 39 ఇయర్స్. 39 ఇయర్స్, చిన్న ఏజ్. ముందు మంచిగా చేద్దాం అనుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ అయిపోతే, ప్రాజెక్ట్ ఒక లాభాలు నడిస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో మంచిగా చేద్దాం, ఇంకా పెద్ద ప్రాజెక్ట్ చేసుకుందాం అనే ఒక ఊపుతూనే ఉండేవాడు. బట్ ఈ దెబ్బతోనే ఏమంటారమ్మా, హైదరాబాద్ పెట్టేసరికి కూడా సేల్ కాలేదు, తీసుకునే వాళ్ళు ముందుకు రాలే, ప్లాట్లు తీసుకునే వాళ్ళు కూడా ముందుకు ఒక ఫోబియా అనేది ఉంది. మీరు ఏమవుతారు వేణుగోపాల్ రెడ్డికి? తమ్మనైతే మేనత్తనైతే అంటే హైడ్రా ఎఫెక్ట్ ఉందా దీని మీద? ఉన్నది సార్. ఇవన్నీ ఫోబియా, అందరి ఫోబియాతోని ముందుకు రాకపోవడం ఇవన్నీ జరిగిందండి. సో అతను చూడండి, అక్కడ అమ్మాయి ఆడుతుంది. ఆ అమ్మాయి వేణుగోపాల్ రెడ్డి బిడ్డ, 5 years అమ్మాయి. ఏనా నీ పేరు? తిన్నవా? అన్నం తిన్నావా? ఓకే. చెప్పలేదా మరి మీకు అసలు ఏమవుతుంది? మాకు పర్సనల్గా చెప్తే ఇక్కడ అనే మాకు పర్సనల్గా ఎవరు షేర్ చేసుకోలేదండి. పర్సనల్గా అట్లాంటి విషయాలు షేర్ చేయలేదు. జరుగుద్దిలే, ముందు క్లియర్ అవుతుంది, సార్ట్ అవుట్ అవుతుంది అనే ధీమతో ఉన్నాడు. బట్ అతని వల్ల కాలేకపోయింది మేనేజ్ చేయలేక మనస్పర్ధానికి గురై సూసైడ్ చేసుకోవడం. ఆయన ఏం చెప్పలేదా మేడం, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా అని ఏం చెప్పలేదు మీకు? చెప్పుకోలేదు సార్, ఎవరికి చెప్పుకోలేదు. చెప్పుకుంటే అందరం సాల్వ్ చేసేవాళ్ళం, అని ఎవరికి చెప్పుకోకుండా. ఎంత అప్ప ఏంటది అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు సార్. ఎగ్జాక్ట్ 3.5 అట్లా. ఆయన సొంత డబ్బులు పెట్టిండు, బయట తీసుకొచ్చి పెట్టిండు, లోన్స్ పెట్టాడు. డబ్బులు అంటూ కొద్దిగా ఉండే, కానీ కాకపోతే అప్పటి నుంచి డెవలప్ చేయాలన్న ఆలోచనతోటి, స్వయం కృషితోటి పెరగాలి, పెద్ద కావాలి అన్న ఆలోచనతో చేసేస్తాం. అంటే ఓన్గా చేస్తే కొద్దిగా ఫ్యూచర్లో మనకు మంచి ప్రాజెక్టులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని డబ్బులు సంపాదించుకొని హైకి ఎదగాలి అన్న ఆలోచనతో చేసాను. 39 years అన్నారు వేణుగోపాల్ రెడ్డికి. ఎంతమంది పిల్లలు వేణుగోపాల్ రెడ్డికి? ఒకటి పాప అండి, ఆద్య. ఆ బిల్డర్స్ కూడా ఆద్య బిల్డర్స్ పాప. చాలా వాళ్ళ మమ్మీ మీద గోల్డ్, భార్య మీద గోల్డ్ కూడా పెట్టిందండి. అంత పెట్టి కూడా అంత అయినా వాడు బాగుపడలేదు. చాలా చెప్పలేదు బాధ. చిన్న ఏజ్కి తల్లిదండ్రులు ఒక్క బాబు ఎంత బాధ అవుతుందండి, చాలా బాధ. మీరేమైతారు వేణుగోపాల్ రెడ్డికి? పిన్ని మీ గోల్డ్ కుదబెట్టి ఇచ్చిందా? అందరు సాయం చేసిండ్రు, చాలా మందిని చేసినామండి. మాకే వాళ్ళు మేము ఎన్ని చేసినా కూడా అంటే బాగుపడతాడు బాబు అన్నట్టు చేసినామండి మేము. లోన్స్ అయితే ఫస్ట్ మెయిన్ బిల్డర్లకి లోన్స్ రిజెక్ట్. ఫస్ట్ హైడ్రా వల్ల చాలా ప్రాబ్లం వచ్చిందని. మీరు సొంత వాళ్ళ సిస్టర్, తను కూడా పర్సనల్గా ఆర్థిక సాయం చేశారండి. 10% రిజిస్ట్రేషన్ అయితే పైసలు వచ్చు అక్క. అవి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు బిల్డర్ అని పేరు చెప్తేనే బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారని చెప్పిండు నాకు. మీకు ఏం చెప్పారమ్మా ఇంకా వేణుగోపాల్ రెడ్డి గారు? ఆయన బిజినెస్ హైడ్రా ఏబట్టి నాలా నరకంగా ఉంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేద్దామన్నా పెద్దగా లోతు చూడాలి, ఎటు పడితే అటు చేసి మనం సేల్ అవుతాయి, ఒకరిని మోసం చేయొద్దన్నాడు. ఇప్పుడు 2 ప్రాజెక్టులు కొత్తగా కూడా ఓకే అయినాయి. నిన్న వేరే వాళ్ళు మనీ పెడతా అంటుర్రా, నేను ఇప్పిస్తారా, మాకు సర్కిల్ ఎక్కువ ఉందిరా అంటే, నేను లోపల మునిగినా ఇంకొకరు ఊబిలో మునగద్దు, నేతోనే పోవాలి ఇది అన్నాడు. మీ సాయం అడగలేదా మిమ్మల్ని? చేసిన తర్వాత కాడికి నాకు దోషిన కాడికి మస్తు చేసిన. నేను అందరికి కాళ్ళు మొక్కుతాను కూడా చెప్పిన, ఎవరికైనా ఇచ్చేది ఉంది అంటే. నీకు అంతకని నేను ఎక్కువ ఏం చేస్తా, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవని చెప్పిన నేను. మనం కానీ మనకిచ్చిన వాళ్ళను మనం మోసం చేయొద్దక్క, ప్రాణం పోయినా సరే కానీ మోసం చేయొద్దని చెప్పిండు. ప్రాణం ఎంతసేపే, అబద్ధాలు ఆడద్దు అన్నాడు. అంతే, అదొకటైతే నాకు. అమ్మగలిగినరా అమ్మ? ఏమన్నా ప్రాజెక్టులో కొన్న అమ్మగలిగినరా? అమ్ముడు పోయినాయి,
అంటే అమ్ముడు పోయినాయి కానీ కొన్ని ఇచ్చిండ్రు 10-15 లక్షలు. వాళ్ళందరూ లోన్లకు వెళ్తాన్నారట. వేణి పేరు మీద ఉంది కదా అది ల్యాండ్. వేణిది బ్యాక్గ్రౌండ్ ఎవరైతే బిల్డర్ అని ఉంది. బ్యాంక్ వాళ్ళు పోతే ఇప్పుడు బిల్డర్స్కి లోన్స్ లేవని చెప్పిండ్రు. ఒక్కొక్కలకు అది కూడా చెప్పిండు నాకు. ఏంది సివిల్ చాలా బాగుంది కానీ బ్యాక్గ్రౌండ్ బిల్డర్ అనే వరకు ఎవరికి లోన్స్ వస్తలేవు. వేణిది నెగిటివ్ ప్రొఫైల్ అని చెప్తుండ్రు. అంతే. అన్నిట్లో ట్రై చేశారు. ఆ రిజిస్ట్రేషన్ని వేరే వైఫ్ మీదకి సపరేట్ చేంజ్ చేసి తీసుకుందామని చూసాడు. కో అప్లికెంట్ బిల్డరే కదా అన్ని మళ్ళీ నెగిటివ్ చేశారు. అది ఎందుకు ఇలా అవుతుంది అంటే హైడ్రా ప్రాబ్లం వల్ల అండి. ఇప్పుడు బిల్డర్స్ కవర్కి ఇవ్వట్లేము లోను అన్నారు. అందరూ కొన్న వాళ్ళందరూ ఓన్లీ 10%, 5% అలా పే చేశారు. అందరూ లోన్స్కి వెళ్ళే వాళ్ళే. లోన్ల ద్వారా కూడా డబ్బులు వస్తాయి కదా, వాళ్ళు ఇస్తారు కదా లోన్ తీసుకొని. లోన్సే ఇవ్వడం లేదు అక్కడ. కస్టమర్లకు కూడా బిల్డర్స్కి లోన్స్ ఇవ్వట్లేము, నెగిటివ్ లీడర్ వచ్చినా నాకు అని లోన్ అన్నారు. వచ్చింది. వాడికి నాది నెగిటివ్ వచ్చినా నాకు లోన్ వచ్చింది కొంచెం అప్లై చేసి. వాడికి సివిల్ ఎక్కువ ఉన్న బిల్డర్ అనే వరకు లోను రిజెక్ట్ అయింది. ఎంత ప్రాబ్లం చూడండి. వాళ్ళు ఎక్కువ వచ్చు. 10 పోర్షన్లు అంటే లోన్స్ ఎంత రావాలి చెప్పండి. మీకు చెప్పలేదమ్మా సిచ్యువేషన్? అంటే చెప్పలేదండి. మాకేం చెప్పాడంటే రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, వస్తుంది లోన్ అంటే హీ టోటల్లీ సైడ్ చేసేసాడు. అన్నీ బాగానే ఉంది అనే ఇదితో చేశాడు. సో డిసైడెడ్ ఇంకెక్కడ రాదు, ఇంకా నేను ట్రై చేసిన వేస్టే, ఎంత అని బయట నుంచి తీసుకొచ్చి పెడతా, నన్ను నమ్మి కొన్న వాళ్ళు ఎట్లా, ఇది ఎలా ప్రాజెక్ట్ని నేను ఎలా కంప్లీట్ చేయగలుగుతా, ఇవి నాకెంతో మంచి పేరుంది అన్నాడు. నేను అన్నాను గవర్నమెంట్ చేంజ్ అయినాక రూల్స్ మారుతాయిలే అన్న, మా అంటే ఒక 2-3 ఇయర్స్ కదా, వెయిట్ చేయి అన్నాం ఫస్ట్లో కూడా. అయితే గవర్నమెంట్ చేంజ్ అయినాక రూల్స్ మారుతాయి అన్న, 2-3 ఇయర్స్ కొంచెం కష్టపడితే ఏం కాదు, ఎవరేమన్నారు అంటే, నేను ఈ టైంకి నేను అప్పచెప్తా అన్నాను అందరికీ, ఈ టైంకి నేను ఇచ్చేస్తా అన్నాను, ఇచ్చేయాలి, వాళ్ళు వెయిట్ చేస్తారు, అది పేరు పోతుంది మార్కెట్లో అన్నాడు. మీరు వాళ్ళ చెల్లెలు అయితే? అవునండి. సో ఆ ప్రెషర్లో ఈ లోన్స్ కూడా తీసుకున్నాడు చిన్న ఇక్కడ అక్కడ అడ్జస్ట్ చేయడం, రొటేషన్ అవ్వలేదు. ఆ లోన్స్ ప్రెషర్స్, బ్యాంక్స్ నుంచి ఇక్కడ ఇల్లు ఈఎంఐ ప్రెషర్, ఉన్నవన్నీ దాని మీదనే పెట్టేశాడు, ప్రాజెక్ట్ మీదనే. అతని చేతిలో ఉన్న మొత్తం డబ్బులన్నీ బయట నుంచి తెచ్చినాయి, మా అక్క చెప్పినాయి అన్నీ కూడా హీ హాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేశాడు. నేను ఇంత పర్సంటేజ్ కంప్లీట్ చేస్తే నాకు లోన్ వస్తుంది, ఆ లోన్తో మిగతా పర్సంటేజ్ నేను కంప్లీట్ చేస్తే సో అప్పు చెప్పచ్చు అని అలా ఎక్స్పెక్ట్ చేసుకొని స్టార్ట్ చేశాడు. సో ఆయన దగ్గర ఉన్నాయనేతో 30% అట్లా కంప్లీట్ చేశాడు బిల్డింగ్ని. 50% అయిపోయింది ఆల్మోస్ట్ బిల్డింగ్, 30 కాదు. సో లోన్కి వెళ్ళాడు, అది నెగిటివ్ వచ్చేసింది. హైడ్రా ప్రాబ్లం అండి, ఎవరికి మేము లోన్స్ ఇవ్వట్లేము అన్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా పెట్టేశాడు, దాని మీద ఉన్నాయన్నీ పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ బయట నుంచి తెచ్చుడు, ఇవి ఇంట్రెస్ట్లు అవి ఇంట్రెస్ట్లు, మొత్తం ప్రెషర్ అయిపోయింది. ఆన్ టైంలో కంప్లీట్ చేయలేకపోతున్నాను అనుకున్నాడు. పార్ట్నర్షిప్గా వెళ్ళలే ఈసారి. ఈ బిల్డింగ్ పార్ట్నర్షిప్తో కట్టాడు మా అన్న, ఈ అపార్ట్మెంట్ మొత్తం మా అన్నయ్యనే కట్టాడు, పార్ట్నర్షిప్తో కట్టాడు, కంప్లీట్ చేశారు. అదే నమ్మకంతో పార్ట్నర్షిప్ కాకుండా నీ మీద నమ్మకంతోనే ఈ బిల్డింగ్ పార్ట్నర్షిప్ అయినా మొత్తం మా అన్ననే చూసుకున్నాడు, మొత్తం మా అన్ననే చేసాడు మొత్తం. అదే నమ్మకంతో నువ్వు ఒక్కడివి చేసినా కూడా మేము పెడతాము అని అన్నారు. సో నా మీద నమ్మకంతో పెడుతున్నారు కదా అని ఒక్కడే స్టార్ట్ చేశాడు. సడన్గా గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇవన్నీ వచ్చాయి. పాపం చాలా ప్రెషర్లో పడిపోయాడు. వాడితో తప్పుకోలేకపోయాడు. చెప్పుకుంటే ఎక్కడ తక్కువ అయిపోతానో అనుకున్నాడు. నేనున్న ఫీల్డ్లో నేను ఇవన్నీ అమ్ముకుంటే మళ్ళీ వీళ్ళందరూ నన్ను ఎక్కడ ప్రెషర్ చేస్తాడో అనుకున్నారు. ఒక పొజిషన్లో ఉంటేనే కదా బిల్డర్కి ఒక పొజిషన్ ఉంటుంది, ఆ పొజిషన్ స్టేటస్ అలానే కాపాడుకోవాలి అనుకొని ట్రై చేశాడు, చాలా ట్రై చేశాడు, చెప్పుకోలేకపోయాడు. మీరు సొంత చెల్లెలు మీకు కూడా చెప్పలేదా? చెప్పలేదండి, చాలాసార్లు. ఆల్రెడీ ఒకసారి
అంటే టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఒకసారి. టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే చెప్పారు, ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు, ఈ మధ్యలో సరిగా ఉండట్లేడు అనుకుంటూ వాళ్ళ ఆవిడ అన్నది. అంటే అప్పుడు చెప్పాము, అప్పుడు అందరం వచ్చి మాట్లాడాం, ఎందుకన్నా డిప్రెషన్లోకి వెళ్తున్నావు, ఏముంది చిన్న విషయమే కదా చేద్దాము అని అన్నాం. అంటే ఇంకొంచెం కంప్లీట్ అవుతే లోన్కి వెళ్ళొచ్చే అన్నాడు. సరే అన్నయ్య ఎంత అవుతుంది, అక్క సహాయం చేస్తా అన్నది, అక్క హెల్ప్ చేసింది. ఆ హెల్ప్తో కొంచెం కంప్లీట్ చేసాడు బిల్డింగ్ని. లోన్కి వెళ్తే లోన్ నెగిటివ్ వచ్చింది. నేను ఒకటి అనుకుంటే ఒకటైంది, నెగిటివ్ వచ్చింది లోన్. ఇప్పుడు నేను ఎట్లా కడతాను అందరికీ? నేను ఆల్రెడీ చిన్న చిన్న ఉన్నాయన్నీ పెట్టేశాను. ఆల్మోస్ట్ ఇంట్లో ఖర్చులకైనా మా అమ్మ నాన్నకి ఇవ్వడానికి కూడా లేవు. ఎప్పుడైనా అడగక ముందే అన్ని ఇచ్చేటోడు. ఈ 5 months చాలా సఫర్ అయ్యాడు. దసరా తర్వాత నుంచి ఎంత సఫర్ అయ్యాడంటే, ఐ సో దట్ రాఖీకి నేను రాఖీ కడుతున్నప్పుడు ఎప్పుడైనా పాకెట్లో ఎంత ఉంటే అంత ఇచ్చేసేటోడు నాకు ఆలోచించకుండా. 1000 రూపీస్ తీసిస్తుంటే ముఖమంతా ఎలానో పెట్టుకున్నాడు. 1/2 hour బాల్కనీలో అలానే నిల్చొని ఉన్నాడు. ఏమైందన్నా, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, 1000 కట్నం పెట్టినందుకు ఇంత బాధపడుతున్నావు, అసలు ఏంటిదన్న ప్రాబ్లం అన్నా చాలాసార్లు అడిగాను. ఏం లేదే, ఏం కాదు అయిపోతుంది అన్నాడు. ఆ రోజు అందరం వచ్చి అడిగాము, ఏంటన్నా డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తున్నావు, ఏముంది అయిపోతుంది కదా, ఎందుకు ఎవరికి ఇచ్చేది ఉంది, ఎవరు ఏంటి కూర్చొని మాట్లాడదామన్నా అన్నాను. వద్దు, ఎవరు మాట్లాడొద్దు, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను అన్నాడు. సరే ఇప్పుడు అది అయిపోవడానికి ఎంత కావాలి అని చెప్పి అక్క సహాయం చేసింది. కంప్లీట్ చేశాడు, లోన్కి అప్లై చేశాడు. నెగిటివ్ వచ్చింది, బిల్డర్స్ ప్రొఫైల్ ఇస్ నెగిటివ్ అని వచ్చింది. నెగిటివ్ ఎందుకు వచ్చింది, నా సిబిల్ బాగానే ఉంది కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని బ్యాంక్కి వెళ్ళి అడిగాడు. హైడ్రా ప్రాబ్లం వల్ల బిల్డర్స్కి లోన్స్ ఇవ్వట్లేమండి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి గవర్నమెంట్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది లోన్స్ ఇస్తుంటే బిల్డర్స్ వాళ్ళకి అన్నాడు. ప్రణయ్ వాళ్ళ వైఫ్ మీద అప్లై చేస్తామని అన్నాడు. రిజిస్ట్రేషన్ చేంజ్ చేసి మా వైఫ్ మీద అప్లై చేస్తా అన్నాడు. కో అప్లికెంట్ బిల్డరే ఉంటాడు కదండి, ఇవ్వము అన్నారు. ఆ విషయం మా దాకా రాలేదు. ఇమీడియట్లీ హస్ టేకెన్, చాలా దారుణం. 8 letters రాశాడు. ఎవరికి రాశారు లెటర్స్? 8 letters. అందులో సీఎం రేవంత్ రెడ్డి, హనుమంతరావు, డిఐజీ మైనంపల్లి హనుమంతరావు, డిఐజీ వీళ్ళందరికీ రాశాడు. ఏం రాశారమ్మా లేఖలు? రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా చిన్న బిల్డర్స్, నేను సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరంటే నాకు చాలా గౌరవం అండి. మీకు నేను ఒక్కడినండి ఓటేసిన వాడిని. మీరు గెలిచారంటే నేను చాలా సంతోషపడ్డాను. చాలా చేంజ్ వస్తుంది అనుకున్నాను. మీరు హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు, అది మంచిదే అనుకుంటా మీరు చేసింది. ఈ హైడ్రా వల్ల ఎంతోమంది నష్టపోతున్నారో మీరు చూసుకోలేకపోయారు. మీరు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చెడ్డదని నేను అనట్లేను, మంచిదే. కానీ మా లాంటి చిన్న బిల్డర్స్ పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించారా? ఇలా మేము ఎలా పైకి వస్తామనుకున్నారు? నా చావుకి మీరు కూడా ఒకరు కారణం అని రాశాడు. మా కుటుంబం ఇట్లా ఎత్తది అనుకోలేదు. ఏదైనా మేము మా అన్నయ్యనే అనేవాళ్ళం, అన్నయ్య లేకపోతే మేము లేనట్టే. హనుమంతరావుకి రాశాడు. నేను నియోజకవర్గానికి చెందిన వాడిని, మీకు ఓటేసిన వాళ్ళు నేను మీకు ఓటేసే వాటిలో నేను ఒక్కడిని. మా అమ్మ నాన్నకి ఏది వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళని కొంచెం మీరు సహాయం చేయండి. నేను మధ్యలో ఆపేసిన బిల్డింగ్ని మళ్ళీ స్టార్ట్ అయ్యేలాగా చూడండి అని రాశాడు. డిఐజీకి రాశాడు. అతి కష్టంలో మేము బ్యాంక్స్లో లోన్స్ తీసుకుంటాము. మాలాంటి వాళ్ళ కష్టాలని, వాళ్ళ హరాస్మెంట్ నా వల్ల అవ్వట్లేదు.
నేను ఈరోజు చచ్చిపోతున్నాను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని రాశాడు. వాళ్ళ గురించి చూడండి, తగిన యాక్షన్స్ తీసుకోండి అని రాశాడు. ఎంత వేణుగోపాల్ మాది ఆదిలాబాద్. మీది ఎక్కడ? మాది ఆదిలాబాద్ సార్. ఆదిలాబాద్. మీ అమ్మాయిని వేణుగోపాల్ రెడ్డికి ఇచ్చారు. మా అమ్మాయిని వేణుగోపాల్ రెడ్డి గారికి ఇచ్చాను ఏం చెప్పారు? మీకు ఏమైనా చెప్పిండ్రా? పిల్లనిచ్చిన మామకు చెప్తారు కదా అన్న బాధ. సార్. మాకు ఇంతవరకు ఏం చెప్పడం. మొన్న వచ్చే పండుగకి వచ్చాడు సంక్రాంతికి. తిన్నారా మీరు? రోజులు ఉన్నాడు, బాబాయ్ ఏడి? ఎంజాయ్ హాయిగానే ఉన్నాడు. ఏమి అసలు నా రస్ కూడా లేడు సీరియస్ అట్లా. బాధ కూడా ఏం చెప్పుకోలేదు సార్. అది మీ అమ్మాయితో చెప్పలేదా? అమ్మాయితో కూడా ఏం చెప్పలేదు. అమ్మాయితో చెప్తే అమ్మాయి మాకు చెప్పేవాడు కదా. అదంతా భార్యకు కూడా చెప్పలేదు, మాకు చెప్పలేదు, తల్లిదండ్రికి చెప్పలేదు, అక్కయ్యలా చెప్పలేదు. ఆఖరికి ఫ్రెండ్స్ కూడా అడిగారు. ఫ్రెండ్స్ కూడా అడిగితే ఫ్రెండ్స్ కూడా చెప్పలేదని చెప్పారు. ఎవరున్నా అందరికి అడిగితే అందరం కూర్చుండి డిస్కషన్ ఏమో చేసేవాళ్ళము. ఆయన చెప్పక ఎవరికి నా బాధ ఎవరికి చెప్పుకోగా ఆయన సొంతం డిసిజన్. ఎప్పుడు పెళ్ళయింది వీళ్ళకు? 2019లో సార్. 2019, 6 years బ్యాక్ పెళ్ళయింది. 2019 December 14. పాప 5-6 సంవత్సరాల పాప ఉన్నది. అవును, ఆద్య 5 years అమ్మాయి. పాప ఉన్నది. మాకేం లేదు, మా పాపకు శ్లోకం మీద ఇచ్చేవాడు. బాధ ఆయన వెళ్ళిపోయాడు. ఏమన్నా చెప్పుకోవాలని అనుకున్నాం మేము సార్. నైట్ అడిగాము కానీ ఏం చెప్పలేదు. పండుగ వచ్చాడు 4 రోజులు ఆగి ఉన్నాడు, వెళ్ళొచ్చాడు అంతే. ఏం చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడండి మీతో లాస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు. లాస్ట్ అక్కడ ఉన్నప్పుడే మాట్లాడాడు. సంక్రాంతి 13th వచ్చాడు, January 13th అక్కడికి వచ్చాడు ఆదిలాబాదు. 16th రిటర్న్ అయ్యారు. అంతే సంక్రాంతి తర్వాత రిటర్న్ అయ్యారు. మళ్ళీ తర్వాత ఏం మాట్లాడలేదు నాతో. పాప రోజు డైలీ మాట్లాడుతుండే పాప, కానీ ఇక అతను ఏం మాట్లాడలేదు. ఆయన ప్రాజెక్ట్ కడుతున్న సంగతి, అప్పు చేసిన సంగతి తెలుసా మీకు? అప్పు చేసిన సంగతి నుంచి అదేం చెప్పకపోతుంది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను చెప్పలేదు మీకు? అమ్ముడు లేదు, తక్కువ కొంటున్నారు, లాస్ అవుతుంది, అదేం చెప్పలేదు సార్. నాకు ఇంకా కస్టమర్ ఎవరైనా ఉంటే చెప్పండి మామయ్య, హైదరాబాద్లో ఉంటే నేను కూడా కస్టమర్ని పంపించాను. ఇక ఎందుకు ఏమనుకున్నా తక్కువ రేటు కూడా అమ్మడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఎందుకు చెప్పండి సార్, నాకు అదేం తెలియదు. తక్కువ రేటుకి ఎందుకు తెలియదు కదా నాకు. ఆయన ప్రాబ్లం. ఎందుకు తక్కువ రేట్ అంటే 40 lakhs. 40 lakhsకే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్. మార్కెట్ లేదు, అమ్ముకుంటే అయిపోతుంది. ఏదో రూపంలో అమ్ముకుంటే డబ్బులు చేతికి వస్తాయి కదా అనుకున్నాడు ఆయన. కొద్దిగా అప్పులు తీరుతాయి కదా, మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోతే డబ్బులు వస్తాయి కదా అనుకున్నాడు. మీ అమ్మాయికి ధైర్యం చెప్తున్నారా? చెప్తున్నాం, ధైర్యం చెప్తున్నాం, కానీ ఏముంటుంది సార్. ఎంత ఏజ్ మీ అమ్మాయి? అమ్మాయి 29 years. 29 years. పాప 6 years. ఇప్పుడు మా అమ్మాయికి మాకు బాగా అయింది. ఏం చేసినా సార్ అటువంటి చేయకపోను కానీ మాకు బాధ. ముందే చెప్తే మీరు ఏదైనా సెట్ చేసేవాళ్ళు. ముందు చెప్తే అందరం కూర్చుండి ఏదో ఒక డిస్కషన్ చేసేసాం. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నారు మాతో, మీకు చెప్పాను మాకు చెప్పలేదు, నేను అన్నా వాళ్ళు మాకు కూడా చెప్పలేదని వాళ్ళు అన్నారు. అందరం కూర్చుండి అమ్మ నాన్న మీరు ఏం పేరు అందరం కూర్చుండి ఏదైనా సెటిల్మెంట్ చేస్తుంటుంది కదా అని అనుకున్నాము. కానీ ఆయన ఏం చెప్పకనే ఎవరికి నా బాధ ఎవరికి చెప్పుకోలేక ఇక నేను వెళ్తున్నాను. ఇక లెటర్ సూసైడ్ నోట్ రాసేసి పెట్టాడు. సీఎంకు రాశాడు, డీజీపీకి రాశాడు, మహాబల్ హనుమంతరావుకి రాశాడు. నాటాంటి బిల్డర్స్ ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పాడు సార్. రాశాడు. ఆఖరికి మామయ్య నన్ను క్షమించు, అత్తమ్మ మామయ్య నన్ను క్షమించండి అని చెప్పి రాసి వెళ్ళాడు సార్. మొన్న బుధవారం రోజు జరిగింది కదా ఇది ఇన్సిడెంట్? నైట్ జరిగింది. మధ్యాహ్నం ఏదో దుబాక సాగుకి అంత్యక్రియలకు వెళ్ళొచ్చాడు. ఎవరు చుట్టాలది? ఇక్కడ అపార్ట్మెంట్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన వాళ్ళ మామయ్య అత్తమ్మ చనిపోయింటే వెళ్ళొచ్చాడు. 4 o'clock వచ్చాడట. స్నానం చేసి టీ తాగి వెళ్ళాడట. ఆయన ఇటు వెళ్తున్నాం అంటే అమ్మాయి అడిగితే ఎటు వెళ్తున్నాం అంటే ఇక్కడ పోయేస్తారు ఫ్లాట్ సైడ్కి పోయేస్తాను అన్నాడు. 10:30 వరకు 11 వరకు రాలేదంటే ఫోన్ లేపలేదట. అమ్మాయి ఇక్కడ అపార్ట్మెంట్ ఇంకొకరిని తీసుకొని వెళ్తే అప్పటికి చనిపోతున్నాడు.
నైట్ నైట్ జరిగింది నైట్ అంతా? నైట్ 8:30. 9:30 తర్వాత 10 తర్వాత ఇక్కడనే చనిపోయాడు, హాస్పిటల్ తీసుకుపోయే వరకు లేడు. లేదు అక్కడ కానీ చాలా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు, అంటే ఆయన మానసికంగా ఏం తెలియదు సార్. అంటే ఆ లెటర్లు అవన్నీ చూస్తే లెటర్ చూసి అది ప్రిపేర్ అయ్యి రాసిండ్రు కదా, కొంచెం సడన్గా అయింది కాదు. ప్రిపేర్ అయ్యి రాసినట్టు అంతే ఏం లేదు. ఇది పరిస్థితి. ఒక బిల్డర్ హైదరాబాద్లో అపార్ట్మెంట్ కడుతున్న బిల్డర్ చనిపోయిందంటే ఇక దానికి ఇంతకన్నా ఈ బంధువులు మాట్లాడుతున్నది అంతా ప్రభుత్వమే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఎన్ని కుటుంబాలు ఆగం కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.